హలో అస్సలం అయికం నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సోహెల్ బ్లాగ్స్. ఈరోజు అయితే టాపిక్ వచ్చేసి చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎక్కడి నుంచో మనం ఈ సౌదీ అరేబ్ దేశానికి సంపాదించుకోవడానికి వస్తాము. ఏదో ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు అన్నట్టు నా ఒక చిన్న అభిప్రాయం. ఎందుకు అంటున్నానంటే మీరు చూస్తుంటారు నా తమ్నెల్లో ఉన్న అతని పేరు జాయిద్. అతను వచ్చేసి యూపీ, మన ఇండియన్. అతను అతను యూపీలోని మెరిట్ గ్రామానికి చెందిన వ్యక్తి. అతనైతే సౌదీ అరేబియాలోని 2018లో సౌదీ అరేబియాకి డ్రైవర్గా, ఆ కంపెనీలో డ్రైవర్గా రావడం జరిగింది. ఏమైందంటే అతనికి సౌదీ గవర్నమెంట్ అయితే ఉరి శిక్ష విధించారు. దేనివల్ల అంటే సౌదీలో ఆ, జిద్దా అనే ఏరియాలో అతను వర్క్ చేస్తాడు. అయితే ఫస్ట్ చేసిన కంపెనీలో 2 సంవత్సరాలు పని చేసిన తర్వాత అక్కడ ఏమో గొడవ అయిందని అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏదో చిన్న ప్రాబ్లమ్సో పెద్ద ప్రాబ్లమ్సో మనకు అంత ఐడియా లేదు, ఎందుకంటే న్యూస్ ఛానల్లో మొత్తం ఇదే చెప్తున్నారు కాబట్టి. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సౌదీలో అతను అతను ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయిన ప్లేసులో అతను ఒక పోలీస్ అధికారి దగ్గర డ్రైవింగ్ చేయడం జరుగుతుంది. అయితే ఆయన కార్ నడిపేటప్పుడు ఆయనతో పాటు ఇంకా పాకిస్తానీ కూడా ఉన్నారని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏమిటంటే అతని కారులో 700 గ్రాముల మాత్రం డ్రగ్స్ అయితే దొరికింది. పోలీసులు దాంతో పట్టుకున్నారు. అతన్ని విచారించగా 2023లోనూ ఈ సంవత్సరం జనవరిలోనూ అతన్ని అరెస్ట్ చేశారు. అయితే అదే కేసు ఇప్పటిదాకా అతన్ని జైల్లో ఉంచారు. జైల్లో ఉంచిన తర్వాత 2024 డిసెంబర్ 3వ తారీఖు నాడైతే అతనికి ఉరి శిక్ష అనేది అనౌన్స్మెంట్ చేశారు. ఉరి శిక్ష విధించడం జరిగింది. అయితే మన ఇండియన్ ఎంబసీకి ఇన్ఫామ్ చేశారు. ఇతను పాస్పోర్ట్తో సహా ఇతని పేరు, మొత్తం అడ్రస్ యూపీ పోలీస్కి అయితే ఇండియన్ ఎంబసీ అయితే పంపించడం జరిగింది. ఇతని ఫ్యామిలీకి మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఇతను ఈ డేట్కి ఉరి శిక్ష విధించడం జరిగింది. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే గవర్నమెంట్కి చెప్పుకోవచ్చని ఒక అవకాశం అయితే ఇచ్చారు. అయితే ఈ ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారంటే, మా అబ్బాయి అలాంటి తప్పు చేయడు, ఇన్ని రోజుల నుంచి ఉంటున్నాడు అక్కడ, అవన్నీ రూల్స్ తెలుసు, ఇలాంటి తప్పు ఎందుకు చేస్తాడని అంటున్నారు. కాకపోతే ఏంటంటే ఆశ ఉంటుంది కానీ అత్యాశ ఉండకూడదు. ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నట్టు ఇల్లీగల్ పనులు అయితే చేస్తుంటారు. ఇప్పుడు నేను చేసే వీడియో ఉద్దేశం ఏంటంటే, మనం ఎక్కడి నుంచో వస్తాము, మన దేశం వదిలి వస్తాము, మన ఫ్యామిలీ ఉంటుంది, మన అందరు ఉంటారు కాబట్టి మనం అలాంటి పనులు చేయొద్దు. అలాంటి వాటికి మనం దూరం ఉండాలి. మనం వచ్చిన జాబ్ని సరిగ్గా చేసుకోవాలి. ఎక్కువ డబ్బులతో మనం ఆశించేది ఏమి ఉండదు. ఎక్కువ డబ్బులు ఎలా వస్తాయి ఇలా పోతాయి, కానీ మన లైఫ్ అయితే రాదు. మనకు అనుకున్న వాళ్ళు మనకు దూరం అయిపోతారు కాబట్టి మనం కూడా ఆలోచించాలి. ఇప్పుడు అతన్ని ఏమంటున్నారంటే విడిపించాలని. ఇప్పుడు ఆయన తప్పు ఏమి వెళ్ళకూడదని నేను కూడా అనుకుంటున్నా. ఆయన వాళ్ళ ఫ్యామిలీ కలవాలని నేను కూడా అనుకుంటున్నా. కాకపోతే సౌదీ గవర్నమెంట్ అయితే వాళ్ళకి ఇన్ఫామ్ చేసింది, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే, ఏమైనా మీరు వాదించుకోవాలనుకుంటే వాదించుకోవచ్చని ఒక చిన్న అవకాశం అయితే ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీకి. వాళ్ళ గవర్నమెంట్ పోలీస్ అంటే యూపీ పోలీస్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటీసులు అయితే జారీ చేసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు కూడా అదే అంటున్నారు, మా అబ్బాయి అలాంటి తప్పు చేయడు. కాకపోతే ఈయనతో ఒక పాకిస్తానీ ఉండేనంట. ఇదైతే వస్తున్న న్యూస్, పాకిస్తానీ అనేది అంటున్నారు. కానీ ఎంత నిజమో ఎంత అబద్ధమో ఎవరికి తెలియదు కాబట్టి కొద్దిగా మనం సౌదీ వస్తున్నామంటే కొద్దిగా జాగ్రత్తలు పాటించాలని నేను కూడా అనుకుంటున్నా. ఇప్పుడు అయింది ఈ సంవత్సరం మొత్తంలో 2024 జనవరి నుంచి 2024 డిసెంబర్ 3వ తారీఖు వరకు 303 మందికి ఉరి శిక్ష విధించడం జరిగింది సౌదీ గవర్నమెంట్. అందులో సౌదీ వాళ్ళు ఉన్నారు, ఇండియన్ వాళ్ళు ఉన్నారు, వేరే ఇతర దేశాలకు చెందిన వాళ్ళు అందరు ఉన్నారు. కాబట్టి కొద్దిగా ఆలోచించుకోవాలి. ఇక్కడ పెరుగుతున్నాయి ఇలాంటి పనులు చేయడం వల్ల, ఉరి శిక్షలు అయితే పెరుగుతున్నాయి. కొద్దిగా ఆలోచించండి. ఏమంటున్నారు, మనం వచ్చింది ఇక్కడ ఓన్లీ మనం సంపాదించుకోవడానికి, మన పనులు చేసుకోవడానికి. ఎందుకంటే మనం ఫ్యామిలీని వదిలి ఇంత దూరం వస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆలోచించి పని చేసుకోండి. నాకు కూడా చాలా బాధేస్తుంది ఇలాంటి పనులలో ఇరికిపోతున్నారని. వాళ్ళ ఇంటి వాళ్ళు అంటున్నారు, ఆయనని ఇరికించారని.
అయినా ఎప్పుడు ఎలాంటి పని చేయలేడని చెప్తున్నారు, కానీ మనం చెప్తే నమ్మడానికి ఈడ రెడీ ఉండరు. ప్రూఫ్స్ కావాలి. ప్రూఫ్స్ మనకు దొరకడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఒకసారి వాళ్ళకు రెడ్ హ్యాండెడ్గా దొరికినామంటే దాన్ని మనం ఇది చేయడం చాలా ఇదైపోతుంది, కష్టమైపోతుంది. మనము దాన్ని ప్రూఫ్ చేయించడానికి ఆలోచించండి. ఇలాంటి పనులకు దగ్గరికి కూడా పోకండి. అలాంటి వస్తువుని కూడా మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకోకండి. ఎవరైనా ఈ వస్తువు ఇక్కడ ఇచ్చేసి రానా కానీ మనం కార్లలో ఉంటాం, మనం హౌస్ డ్రైవర్లో వస్తాం, మనం కంపెనీ డ్రైవర్లకు వస్తాం, మనం ట్రక్ డ్రైవర్లకు వస్తాం. ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ చాలా చాలా రిస్క్ ఉంటుంది. ఎవరు ఏమి ఇస్తారో తెలియదు. ఇక్కడ డ్రగ్స్ అలాంటివి మళ్ళీ ఒక ఏమంటారు గోళీలు దొరికితే నిద్ర మాత్రాలు అవన్నీ ఏం వాడకూడదు. ఆలోచించండి కొద్దిగా మీరు కూడా. ఎందుకంటే మనం ఫ్యామిలీని వదిలి చాలా దూరం ఉంటాం కాబట్టి ఇక్కడ ఎవరు మనకు పట్టించుకునే వాళ్ళు ఉండరు. మనది మనం చూసుకోవాలి కాబట్టి ఆలోచిస్తారు నమ్ముతున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి షేర్ చేయండి. ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే, నేను ఏమి ఇది అది అని చేయట్లేదు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు సంపాదించుకోవడానికి, ఇంటికాడ చాలా కష్టాలు పడి వస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో. వచ్చినప్పుడు జాగ్రత్తలు పాటించాలని నేను కూడా కోరుకుంటున్నా. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్.